మీకు తెలుసా, మన భారతీయ ప్రాచీన గ్రంథాల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించి సూచనలు ఉన్నాయని కొన్ని పరిశోధకులు అంటున్నారు. అవి కేవలం కల్పనలు కాదు. కొన్ని విశేష శ్లోకాలు, పాఠాలు చూసినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఉదాహరణకి సంఖ్యాశాస్త్రంలో యంత్రములు అనే పదం వాడతారు. ఇవి తాము చెప్పిన పనిని స్వయంగా చేయగల పరికరాలు అని చెప్పబడింది. అంటే మనం ఈ రోజుల్లో చూసే రోబోలు, డ్రోన్లు, ఆటోమేటిక్ యంత్రాలు లాగా. ఋగ్వేదంలో కూడా మానవుల సహాయం లేకుండా పనిచేసే యంత్రముల గురించి ప్రస్తావన ఉంది. అవి ఎలా పనిచేస్తాయో పూర్తిగా తెలియదు, కానీ ఆ కాలంలోనే ఆటోమేషన్ గురించిన ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. పాణిని మహర్షి రాసిన అష్టాధ్యాయిలో కొన్ని ఆటోమేటిక్ గదులు, స్వయం చాలిత వ్యవస్థలు గురించి చెప్పబడింది. ఇది చాలా మంది మోడర్న్ డే కోడింగ్ సిస్టమ్ తో పోలుస్తారు. చాణక్యుని నీతి శాస్త్రంలో తానే పనిచేసుకునే పరికరాల గురించి చెప్పిన శ్లోకాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం స్మార్ట్ సిస్టమ్స్ అంటాం కదా, దానికి ఇది ప్రాచీన రూపం అన్నమాట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సమరంగన సూక్తధార అనే గ్రంథంలో యంత్ర నర్తకులు అంటే రోబోటిక్ డాన్సర్స్ గురించి ఉంది. ఆ రాచరిక సమయాల్లో ఇలాంటివి ఉంటాయా అన్న అనుమానం వస్తుంది. ఇవి నిజంగా చలించే విగ్రహాలా, లేక ఊహా శక్తికి అద్భుత ఉదాహరణలా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మన పూర్వీకులు భవిష్యత్తును చూశారా, లేక ఇప్పుడు మనం అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీ వారి ప్రజ్ఞను నకిలీగా అనుకరిస్తుందా? కామెంట్ చేయండి. మనం కలిసి ఈ రహస్యాన్ని వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. ఇది రహస్య వేదిక, మీకు తెలియని విశేషాల కోసం.